ఎస్ తెలంగాణకు జ్వరం వచ్చింది. మామూలు జ్వరం కాదు, విష జ్వరం. ఎక్కడ చూసినా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ జ్వరాలతో, ఈ విష జ్వరాలతో తెలంగాణ మొత్తం బాధపడుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళు లేదా ఇద్దరు కంపల్సరీ ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రులు చూసినా, ప్రైవేట్ ఆసుపత్రులు చూసినా, ఎక్కడ చూసినా కూడా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. సో ఇంత విష జ్వరాలు విజృంభిస్తున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మాత్రం చాలా పట్టనట్టుగా, నిద్రపోతున్నట్టుగా కనిపిస్తోంది. టీ న్యూస్ వరుస కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చి తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారే తప్ప దాంతో పెద్ద ప్రయోజనం ఉంటుందా అంటే అది కూడా అర్థం కాని పరిస్థితి. స్వయంగా ఈ సమీక్షకు ఆరోగ్య శాఖ మంత్రి డుమ్మా కొట్టడం జరిగింది. ఎస్, మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి వంశీ అందుబాటులో ఉన్నారు, కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు అందుబాటులో ఉన్నారు, తర్వాత నిజామాబాద్ నుంచి రవీంద్ర అందుబాటులో ఉన్నారు. ఎస్ వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫీవర్ అనేది మనకు వినిపిస్తుంది. ఎక్కడ చూడు జ్వరం 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 విష జ్వరం. సో ఇంకా పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ జ్వరాలతోటి. ఎక్కడ చూసినా కూడా ఆసుపత్రులు కిటకిటలాడుతూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? స్టెప్స్ ఏమన్నా పాజిటివ్గా, విష జ్వరాలని కంట్రోల్ చేసే విధంగా ఏమన్నా కనిపిస్తున్నాయా? తెలంగాణ వ్యాప్తంగా కూడా సీజనల్ వ్యాధులు అనేది విజృంభణ జరుగుతూనే ఉంది. గత 20 రోజుల నుంచి కూడా టీ న్యూస్లో మనం వరుస కథనాలను కూడా ఏదైతే టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే 3 రోజుల క్రితం కూడా అటు రాష్ట్రంలో విష జ్వరాలకు సంబంధించి కూడా ఒక నివేదికను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నివేదిక ప్రకారం కూడా చూస్తే మాత్రం రాష్ట్రంలో దాదాపుగా డెంగ్యూ కేసులు 5,325కు పైగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్తో పాటుగా వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క డేటాను విడుదల చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను ఒక రకంగా చూస్తే మాత్రం వాస్తవ లెక్క మాత్రం ఫీల్డ్ మీద వేరే రకంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద మాత్రం ఈ యొక్క కేసెస్ అడ్మిషన్స్ అనేవి కొంత మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా విష జ్వరాలలో డెంగ్యూ కావచ్చు, దాంతోపాటుగా చికెన్ గున్యా కావచ్చు, దాంతోపాటుగా మలేరియా కేసులు అనేవి మనకు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 కూడా దోమకాటు ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులుగా మనం చెప్పచ్చు. ప్రధానంగా వీటి ప్రభావం మాత్రం కొంత వెట్బోర్న్ డిసీజెస్ అంటారు. సో ఏదైతే వానాకాలంలో దోమకాటు వల్ల, దోమల పెరుగుదల వల్ల కూడా ఈ యొక్క కేసుల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు. ఇవి ఏదైతే ఎక్కడైతే దోమకాటు ఎక్కువగా ఉంటుందో, దోమలు ఎక్కువగా ఉంటే అక్కడ ఫాగింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన పారిశుధ్యకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా అటు దోమకాటుతోటి రోగుల సంఖ్య అనేది నానాటికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా వీరు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే మాత్రం 3టికి సంబంధించి డేటా విడుదల చేయడం జరిగింది. ఒకటి డెంగ్యూ కావచ్చు, దాంతోపాటుగా చికెన్ గున్యా కావచ్చు, దాంతోపాటుగా మలేరియాకి సంబంధించి కూడా. ముందుగా మనం డెంగ్యూ కేసులకు సంబంధించి చూస్తే మాత్రం హై రిస్క్ జిల్లాలు ఉన్నటువంటి చూస్తే మాత్రం మొదటిగా హైదరాబాద్ కావచ్చు, సూర్యాపేట్, మేడ్చల్ మల్కాజ్గిరి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, రంగారెడ్డి, వరంగల్ ఈ జిల్లాలు డెంగ్యూకి సంబంధించి హై రిస్క్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనం చూస్తే మాత్రం దాదాపుగా 1,862. అటు జిహెచ్ఎంసీ పరంగా చూస్తే మాత్రం దాదాపుగా 2,500కు పైగా కూడా కేసుల సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే వీళ్ళు ఏదైతే ఖైరతాబాద్ కావచ్చు, దాంతోపాటుగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో మాత్రం కొంత డెంగ్యూ కేసులు అనేవి చాలా గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మలేరియా విషయానికి వస్తే చూస్తే మాత్రం మలేరియాకి సంబంధించి కూడా కొంత కేసుల సంఖ్య అనేది కొంత ఏజెన్సీ ప్రాంతాలలో, జిల్లాలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా చికెన్ గున్యాకి సంబంధించినటువంటి కేసులు కూడా చూస్తే మాత్రం ఆ యొక్క హై రిస్క్ జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం హైదరాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి చికెన్ గున్యా కేసులు అనేవి కొంత గణనీయంగా ఎక్కువగా పెరుగుదల ఉన్నట్టు కూడా, వీటి సిమ్టమ్స్ తోటి కూడా ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సడన్గా నిన్న రివ్యూ పెట్టడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓటిన ఏదైతే రివ్యూ పెట్టి
జిల్లాలకు సంబంధించి కావచ్చు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా వానాకాలానికి ముందు కలెక్టర్ల సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటికే పలువురు దాదాపుగా కొంతమంది డెంగ్యూతోటి చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆలస్యం కావడంతో ఇప్పటికే పలువురు చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. నిన్న దాదాపుగా 2 నెలల తర్వాత నిన్న రివ్యూ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ, తెలంగాణ పైన విష జ్వరాలు దండయాత్ర చేస్తున్నాయి. ఈ దండయాత్రలో కొంతమంది పోరాడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని కొంతమంది ప్రాణాలతో బయటపడుతున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీయడం లేదు. తూతు మంత్రంగా సమీక్షలు చేయడం తప్పించి విష జ్వరాలని కట్టడి చేసే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర స్పష్టంగా లేదు అనేది అర్థమవుతుంది.